హాయ్ అండి, వెల్కమ్ టు రాజారాణి తెలుగు ఛానల్. దిస్ ఈజ్ రేవతి. సో మనం ప్రీవియస్ వీడియోలో మనీని ఎలా సేవ్ చేయాలి అనేసి చాలా వీడియోస్ అన్ని పోస్ట్ చేశానండి. అలాగే మనం 5 రూపీస్, 10 రూపీస్, 30 రూపీస్, ఇలా మనం 100 డేస్ ఛాలెంజెస్, ఇలా చాలా వీడియోస్ అనేది మనం పోస్ట్ చేసాము. ఈరోజు ఈ వీడియో ఏంటంటే 52 వీక్స్ని మనం అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి అంటే మనకి సంవత్సరానికి 52 వారాలు. ఈ 52 వారాల్లో మనము ఎంత అమౌంట్ని సేవ్ చేయాలి, ఏ వారము ఎంత అమౌంట్ చేయాలి, ఏ వారంలో ఎక్కువ అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి అంటే మనకున్న ఈ 52 వారాలలో డిఫరెంట్ అమౌంట్స్ తీసుకొని వేరు అమౌంట్స్ తీసుకొని మనం సేవ్ చేసుకోవచ్చు. ఒకటే వారం మొత్తం ఒకటే అమౌంట్ కాకుండా నేను ఒక 3-4 మెథడ్స్లో అంటే నేను ఒక 4-5 అమౌంట్స్ తీసుకున్నాను. ఆ అమౌంట్స్ ద్వారా మీకు 52 వారాలకి ఎంత అమౌంట్ తీసుకోవాలి, ఎంత అమౌంట్ అవుతుంది అనేది పూర్తిగా మీకు చక్కగా రాసి చూపించాను. ఇంకొకటి, నేను ప్రతి ఒక్క వీడియో ఎందుకు నోట్బుక్లోనే రాస్తున్నాను అనుకుంటున్నారు చాలామంది. సో నేనేం చెప్తున్నానంటే మన యొక్క వీడియో మొత్తం నీట్గా రాసి చూపిస్తే క్లారిటీగా బాగా అర్థమవుతుంది. ఇంకొకటి, వీడియో మీకు చెప్తూ రాసేసరికి వీడియో వచ్చేసి మీకు లెంతీగా అయిపోతుంది. అలా కాకుండా మీకు చాలా తొందరగా అర్థం అవ్వడానికి మీకు ఈ ప్లాన్ చూడడం వల్ల నీట్గా ఉంటుంది, మీకు బాగా అర్థమవుతుందనే నేను ప్రతి ఒక్క వీడియో మీకు ఇట్లా వీడియో ద్వారా ముందే నేను ఇట్లా మొత్తం చక్కగా రాసి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. మీరు చాలా వీడియోస్ కూడా అంటున్నారు మేము అంత అమౌంట్ సేవ్ చేయలేము అనేసి. నేను కూడా సేవ్ చేస్తున్నానండి. చాలా వీడియోస్ ముందు కాకుండా మా మ్యారేజ్ కాకముందు నుంచే చాలా అమౌంట్ అనేది ఇలా సేవ్ చేస్తూ వచ్చాను. అందుకు మీకు డిఫరెంట్గా ఏమైనా చెప్పాలి కాబట్టి ఇట్లా చాలా వేరియంట్స్గా మీకు ఈ అమౌంట్స్ అనేది సేవింగ్స్ అమౌంట్స్ చెప్తున్నాను. మీకు నేను ఈ సేవ్ చేసిన అమౌంట్స్ ద్వారా ఏం తీసుకున్నాను అనేది మీకు ముందు వీడియోస్లలో చూపిస్తాను. మరి ఇంకా ఆలస్యం చేయకుండా ఈ 52 వీక్స్కి అమౌంట్స్ని ఏ విధాలుగా ఎంతెంత అమౌంట్ సేవ్ చేయాలి, మనకి సంవత్సరానికి ఎంత అమౌంట్ వస్తుంది అనేది మీకు చూపిస్తాను. ముఖ్యంగా నేనే ఎందుకు ఇలా రాసి చూపిస్తున్నానంటే ఫోన్ వచ్చి నేనే షూట్ చేసుకోవాలి వీడియోస్ అన్ని. నేను రాసి ఒక చేత్తోనే ఫోన్ మెయింటైన్ చేసి వీడియోస్ తీసుకుంటే షేక్ అవుతుంటుంది, వీడియోస్ కూడా క్లారిటీగా రాదు. సో దానికి ఇబ్బంది అవుతుంది అనేసి నేను ముందుగా నీట్గా రాసేసి మీకు ఒక హ్యాండ్తో ఫోన్ పట్టుకొని ఇంకొక హ్యాండ్తో ఈజీగా ఎక్స్ప్లెయిన్ చేయడానికి చాలా ఈజీగా అవుతుంది. అందుకోసమనే నేను ముందుగా రాసి చూపిస్తున్నాను. ఓకే ఫ్రెండ్స్, మళ్ళీ ఆలస్యం చేయకుండా మనం ఈ 52 వీక్స్కి అమౌంట్ని ఎలా సేవ్ చేయాలనేది చూపిస్తాను. ఫ్రెండ్స్, మనం 52 వీక్స్కి అమౌంట్ని ఎలా సేవ్ చేయాలి అనేది ఇప్పుడు చూపిస్తాను ఫ్రెండ్స్. సో నేను వచ్చేసి ఫస్ట్గా వచ్చేసి నేను నెంబర్స్ అయితే వేసుకున్నాను. 1 నుంచి 13, అంటే ఇవి రోజులు కాదు, ఇవి వారాలు అన్నమాట. ఈ 52 వీక్స్ని నేను 13x4గా భాగించుకున్నాను. సో 1 నుంచి 13, అలాగే 14 నుంచి 26 మీకు ఇట్లా డేస్ ఉండాలని చెప్పేసి నేను 52 వేసాను. మీరు ఎక్కడ ఎలా కౌంట్ చేసుకున్నా కానీ మీకు కరెక్ట్గా 13 వస్తుందండి. సో అందుకోసమే నేను 13 వేసుకున్నాను. 52 వీక్స్కి 13x4 కింద మనకి 52 వీక్స్ అనేది వస్తుంది. ఫస్ట్ వీక్ వచ్చి 200 అయితే సేవ్ చేయొచ్చు. సో మనకి ఫస్ట్ వీక్, సెకండ్ వీక్, థర్డ్ వీక్, 4th, 5th, 6th, 7th, 8th, 9th, 10th, 11th, 12th, 13th, అంటే ఫస్ట్ వీక్ నుంచి లాస్ట్ 13 వీక్స్ వరకు ఒకటే అమౌంట్ని మెయింటైన్ చేసుకుంటూ వచ్చాను. ఇక్కడ నేను ఏ అమౌంట్ని కూడా ఎక్స్ట్రా అనేది యాడ్ చేయలేదు. సో మనకి చాలా ఈజీ అవుతుంది. ఎందుకంటే వారంలో మనకి 200 సేవ్ చేయడం నాకు తెలిసి చాలా ఈజీ అండి. సో అందుకనే వారంలో మనం 200ని సేవ్ చేయడం నాకు తెలిసి చాలా ఈజీ అండి. సో అందుకనే ఒకటే అమౌంట్ని నేను తీసుకోవడం జరుగుతుంది. ఎక్కడ కూడా ఎక్స్ట్రా అమౌంట్ని యాడ్ చేయలేదు. 1వ వారం నుంచి 13వ వారం వరకు సేమ్ అమౌంట్ని తీసుకున్నాను. అలాగే నెక్స్ట్ 1వ వారం 13వ వారం అనొచ్చు, కానీ మీకు 52 వీక్స్ అన్నాను కాబట్టి మీకు ఇక్కడ 52 వీక్స్ కనిపించాలనేసి మళ్ళీ ఇక్కడ నెంబర్స్ అనేది చేంజ్ చేస్తాను. సో మీకు అర్థమయ్యేట్టుగా చెప్పాలంటే మళ్ళీ 1వ వారమే అనుకోండి. సో 1వ వారం నుంచి మీకు 13 వారాల వరకు నేను మళ్ళీ నెక్స్ట్ ఏం చేశాను, 400 అమౌంట్ అనేది తీసుకున్నాను. ప్రతి వీక్ వచ్చి
400 అమౌంట్ తీసుకున్నాను. ఇక్కడ కూడా మీకు ఎటువంటి అమౌంట్ అనేది నేను యాడ్ చేయలేదు. ఇంతకుముందు చూసారు కదండి, 400 అమౌంట్ అనేది నేను ఒక్కొక్క వీక్కి యాడ్ చేసుకుంటూ వెళ్ళకుండా ఒకటే అమౌంట్ని సేమ్ తీసుకున్నాను. అంటే ఒక్కొక్క వీక్లో ఓన్లీ 400 తీసుకున్నాను. అలాగే 27th వీక్ రోజు కూడా నేను 600 రూపాయలని మాత్రమే తీసుకున్నాను. ఇక్కడ కూడా మనము ఎటువంటి అమౌంట్ని మనం యాడ్ చేయకుండా ఒకటే అమౌంట్ని 13 వీక్స్ కింద తీసుకున్నాను. నెక్స్ట్ మనకి ఇక్కడ 4th వచ్చేసి 800 అనేది అమౌంట్ అనేది తీసుకున్నాను. ఈ 800 అనేది మనకి అమౌంట్ కొంచెం మనకి ఎక్కువ అనిపించచ్చు. కాబట్టి నాకు తెలిసి సేవ్ చేయాలనుకున్న వాళ్ళ దగ్గర జాబ్ చేస్తూ షాపింగ్ మాల్ బిజినెస్ చేస్తున్న వాళ్ళకి వాళ్ళకైతే ఈ అమౌంట్ అయితే చాలా ఈజీగా అవుతుంది అని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు అమౌంట్ ఎక్కువ అనిపిస్తే మీకు నచ్చిన అమౌంట్ని మీరు కూడా యాడ్ చేసుకుంటూ వెళ్ళొచ్చు. నాకు తెలిసి 200, 400, 600 ఈ అమౌంట్ అనేది చాలా ఈజీ అండి సేవ్ చేయడము. అలాగే ఈ 800 కూడా. ఇప్పుడు ఈ విధంగా కదండి, ఈ 52 వీక్స్కి మనము డిఫరెంట్ అమౌంట్స్తోని ఎలా సేవ్ చేయాలి అనేది మీకు ప్లాన్ వేసి చూపించాను. ఇప్పుడు ఈ అమౌంట్ ఎంత అయ్యింది, టోటల్ ఎంత అనేది చూపిస్తాను. ఫస్ట్ వీక్ నుంచి ఈ 13 వీక్స్ వరకు మనము 200 తీసుకున్నాను. కాబట్టి నేను 13 × 1200, అలాగే 13 × 400, 13 × 600, 13 × 800. ఇలా మన 52 వీక్స్కి సంబంధించిన అమౌంట్స్ అన్నీ వేసుకున్నాను. అలాగే ఈ అమౌంట్స్ అన్నీ కూడా నేను టోటల్ చేశానండి. 13 వీక్స్కి 2600, అలాగే 13 × 400కి 5200, 13 × 600కి 7800, 13 × 800కి 10400. ఈ అమౌంట్స్ అన్ని తీసుకున్న తర్వాత మొత్తం టోటల్ చేశాను. మనకి ఈ 13 వీక్స్కి ఎంతంత అమౌంట్ వచ్చింది అనేది నేను మొత్తం అన్ని ప్లస్ చేసుకుంటూ వచ్చాను. మనకి 1 ఇయర్కి వచ్చేసి 26,000 రూపాయలు అనేది మనం సేవ్ చేయొచ్చు. లేదు ఇంకా ఎక్కువ సేవ్ చేయాలి అనుకుంటే మనం 3 ఇయర్స్కి కింద అమౌంట్ ఎక్కువ సేవ్ చేసుకోవాలి అనుకుంటే ఈ 26,000 × 3 చేసుకుంటే మనకి 78,000 రూపాయలు అనేది మనం సేవ్ చేయొచ్చు. అలాగే 5 ఇయర్స్కి చేసుకున్నాం అనుకోండి, మనకి 1,30,000 రూపాయలు అనేది సేవ్ అవుతుంది. చూసారు కదండి, మనం వీక్లీ సేవింగ్స్ అమౌంట్ని ఎలా చేయాలి, ఎంత డిఫరెంట్ అమౌంట్స్తో చేయాలి అనేది మీకు పూర్తిగా చూపించాను. అలాగే వీడియోని మొత్తం స్కిప్ చేయకుండా మొత్తం చూడండి. చూసారు కదండి, మనం సేవింగ్స్ అనేది వీక్లీకి ఎంత అమౌంట్, ఎన్ని రకాలుగా మనం సేవ్ చేసాము అనేది చూపించాను. నేనైతే నేను నా బడ్జెట్ ప్రకారం ఈ అమౌంట్ అన్ని తీసుకున్నాను. 200, 400, 600, 800. లేదు మేము అంత అమౌంట్ పెట్టలేము, మాకు ఇంకా అమౌంట్ చాలా తక్కువలో కావాలి అనుకున్న వాళ్ళు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. మీకు 52 వీక్స్కి ఇంకా లో బడ్జెట్ అమౌంట్ వేసి మీకు చక్కగా చూపిస్తాను. అలాగే మా ప్రీవియస్ వీడియోలో కూడా చాలా మనీ సేవింగ్స్ ఉన్నాయి, అవి కూడా మొత్తం చూడండి, మీకు అవి కూడా బాగా అర్థమవుతాయి. అలా వీడియోస్ అన్నీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేయండి. మా ఆల్ వీడియోస్ కోసం బెల్ ఐకాన్ని ఆల్ క్లిక్ చేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.